హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మాకెంతో ఇష్టమైన జాయింట్ల ఫ్రై అది ఎలాగో చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది నార్మల్గా చేసుకునే జాయింట్ ఫ్రై కాకుండా క్రిస్పీగా వస్తుంది. అది ఎలాగంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం గరం మసాలా వేసుకొని కాస్తంత పెరుగు, కొంచెం లైట్గా నిమ్మరసం వేసుకొని ఇలాగా కలిపి పెట్టుకోవాలి. అది ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇదిగోండి కార్న్ఫ్లోరు, బ్రెడ్ క్రమ్స్ ఈ రెండు ఇలా తీసుకొని ఇది నానబెట్టుకొని ఉన్న ఇదిగోండి జాయింట్ని తీసుకొని ఇలాగా కోట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగ అడుగుని చూడండి, జ్యూసీగా ఉంటుంది. అది మళ్ళీ ఒక లేయర్గా పట్టించుకొని కేఎఫ్సి స్టైల్లో అయితే వస్తుంది. ఇది మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగ బ్రెడ్ ఒక లేయర్ బ్రెడ్ మొత్తం పట్టించుకొని చూసారు కదా, ఇలాగా పొయ్యి ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లోనే వేగించుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ఒక జాయింట్ పీస్ తీసుకొని కార్న్ఫ్లోర్లో డిప్ చేసి మళ్ళీ చికెన్లో ఉన్న ఆ జ్యూసెస్ని కొంచెం మసాలా గ్రేవీలా వస్తుంది కదా, అది దాన్ని మళ్ళీ ఒక లేయర్ కింద పట్టించి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో ఈ బ్రెడ్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. బ్రెడ్ తెచ్చుకొని బయట ఒక 2 నిమిషాలు రెండు బ్రెడ్లు అయితే కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి. అవి ఇలా మిక్సీ పట్టుకుంటాను. వాటితోనే ఇది ఇలాగ చేస్తాను. మా అమ్మాయికి అయితే, మా చిన్నమ్మాయి అయితే చాలా ఇష్టం. మా పెద్దమ్మాయికి చికెన్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఏదైనా చికెన్లో వెరైటీ అడిగిద్దాను. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మరొకటి సిమ్లోనే వేగించుకుందాం. ఇలా చూసారా, ఇది ఒకవైపు నుండి మరోవైపుకి గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చే వరకు వేగించుకోవాలి. ఇదిగోండి ఇలాగా. చూసారా ఎలా వచ్చిందో పైన ఆ బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట ఫుడ్ ఆరోగ్యానికి హానికరం. ఏదైనా మనం ఇంట్లో చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. మనకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. చూసారా ఎలా ఎగుతున్నాయో. సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇలాగా మొత్తం అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ వేపుకొని ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. కొంచెం వేగుతాలి. ఇప్పుడు కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్ రెడీ.
మేమైతే ఏదైనా ఇంట్లోనే ఇలా చేసుకుంటాము. మీలో మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది, తీసేస్తున్నాం. తీసి ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు గార్నిష్ కోసం హోటల్ స్టైల్ కేఎఫ్సి చికెన్ లాగా మరి రెడీ అవ్వాలంటే క్రిస్పీగా ఇలా పిల్లలకి నచ్చినట్టు పెట్టాలి కదా. తినే ఫుడ్ చూడడానికే కాదు, తినడానికే కాదు, చూడడానికి కూడా బాగుండాలి. ఇలా సిల్వర్ పేపర్ తీసుకొని వేడివేడిగా కేఎఫ్సి ఇదిగోండి, చూసారా ఇలాగ పిల్లలకి అందంగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ కింద టమాటాకి చెప్పేసి నిమ్మకాయ ఆనియన్ కట్ చేసి ఇలా పెడితే వాళ్ళ స్కూల్లో నుంచి వచ్చే టయానికి వేడివేడిగా కేఎఫ్సి చికెన్ లెగ్ పీస్ రెడీ. ఎలా ఉందో మీరు చెప్పాలి. టేస్ట్ అయితే మా అమ్మాయి తిని చూసి చెప్పిద్ది ఇప్పుడు. సూపర్ ఉంది, ఇది చాలా బాగుందండి, సూపర్గా. ఇంకా అమ్మాయి అయితే లొట్టలు వేసుకొని తినేస్తుంది. ఓకేనా, మీరు కూడా ఇలాగా చేసుకొని తినాలనుకుంటున్నాను. మీకు ఏదైనా వంటకం కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, నేనైతే హోమ్ ఫుడ్డే నచ్చిద్ది, నాకు బయట ఫుడ్డే నచ్చదు. ఓకే, అలాగని ఎప్పుడో ఒకసారి తినొచ్చు బయటికి వెళ్ళినప్పుడు, తప్పదు అనుకుంటే వెరైటీగా ఇంట్లో చేసుకొని తినండి అందరూ కూడా. బాయ్. Like, share, subscribe, comment please. Thank you.